హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో దాల్చా చేశానండి, ముస్లిం స్టైల్లో సింపుల్గా. అందుకోసం ఒక కప్పు శనగపప్పుని 2 గంటలు నానబెట్టుకొని అందులో పసుపు ఉప్పు వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ కట్టా కోసం ఒక గ్రేవీని తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 కప్పు సొరకాయ, అదేవిధంగా ఒక 2 లేదా 3 వంకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఈ దాల్చా కోసం ఈ కుర్మాని తయారు చేసుకోవాలండి. చాలా 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 బాగుంటుందండి దాల్చా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అదేవిధంగా అందులోకి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలా వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ని ఒక బౌల్ వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉండిద్దండి దాల్చా. తప్పకుండా ట్రై చేయండి అందరూ. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అదేవిధంగా ఇలా మనం కొంచెం అందులోకి పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కుర్మాని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ గ్రేవీని మనం తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లు రావాలండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. అదేవిధంగా ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఇలా స్మాష్ చేసుకొని అందులోకి 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం మీరు చూసుకొని తీసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ కుర్మాని అందులోకి తీసుకోవాలి. తీసుకొని మీకు గ్రేవీకి సరిపడేంత కన్సిస్టెన్సీ వాటర్ వేసుకోవాలండి. అదేవిధంగా అందులోకి మరలా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఆ తర్వాత 1 లీటర్ వాటర్ వేసుకోవాలండి. నేను 1 లీటర్ వాటర్ వేసాను. అదేవిధంగా లాస్ట్లో మీరు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి. సరి చూసుకొని ఉప్పు మీకు ఎలా కావాలో అంత వేసుకోండి. అలా వేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా ఈ దాల్చాని కట్టాని 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఇలా మనం ఒక 10 లేదా 15 నిమిషాలు ఈ కట్ట అనేది చాలా టేస్ట్ ఉండిద్దండి. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.